సార్ నమస్కారం. ఆ! నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నేను సూపర్ సార్. మీరెలా ఉన్నారు? ఐయామ్ గ్రేట్ అమ్మా. హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్? గ్రేట్ గోయింగ్. కెరీర్, ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ఈ ఫీల్డ్‌లోకి ఎన్ని సంవత్సరాలయిందొచ్చి? నేనొచ్చా ఒక 6½ ఇయర్స్ పైన 6½ అయిపోయింది. ఇయర్స్ జర్నీ. ఆ! ఓకే. సో, అసలు ఫస్ట్ అంటే ఇక్కడికి రాకముందు సతీష్ గారు ఏంటి? నేను ఏమైనా ఎంటర్‌ప్రెన్యూర్ అమ్మా. కాఫీ వెండింగ్ మిషన్ కంపెనీ ఉండేది. సహస్ర బెవరేజెస్ అని ఓకే. మా అమ్మాయి పేరు మీద స్టార్ట్ చేశా. 2009లో హ్మ్. స్టార్ట్ చేసి ఆ బిజినెస్ చేసేవాడిని. హ్మ్. చేస్తూ అందులో ఏవో కొన్ని ఇబ్బందులు అది వైండ్ అప్ చేసే సిచ్యువేషన్. హ్మ్. అప్పటికి కొంచెం వైజాగ్‌లో నేను ఇదంతా టోటల్ చేసింది వైజాగ్‌లో. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది పిల్లలు పరిచయం అవ్వడం, షార్ట్ ఫిల్మ్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం. హ్మ్. సో, లోపల ఎక్కడో నిద్రపోతున్న ఆర్టిస్ట్‌ని వాళ్ళు లేపారు, బయటికి లాక్కొచ్చారు. ఓకే. అలా ఆ జర్నీ అక్కడి నుంచి అలా జాగ్రత్తగా హైదరాబాద్ దాకా అంటే వచ్చింది. ఆర్టిస్ట్ అవ్వాలని ఉండిందా ఫస్ట్ నుంచి? నేను చిన్నప్పుడు నుంచి బాగా యాక్టివ్ అండి. ఎట్లా చెప్పాలంటే మనకి ఈ రిటర్న్‌గా రాసుకోవడాలు, చేసుకోవడాలు ఇలాంటివి తక్కువ. కల్చరల్ యాక్టివిటీస్‌లో బాగా హ్మ్. యాక్టివ్‌గా ఉండేవాడిని. లైక్ ఎన్ఎస్ఎస్‌లో అవేర్‌నెస్ క్యాంప్స్ లాంటివి. హ్మ్. ఎన్ఎస్ఎస్‌లో ఎట్లా ఉంటదంటే మా టైం అప్పుడు ఎక్కువ మీకు అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్. రోడ్స్ మీద స్కిట్స్ చేసేవాళ్ళం. హ్మ్. 4 రోడ్ జంక్షన్‌లో ఒక డప్పది తీసుకొచ్చి జనాల్ని అప్పుడు ఇంకా మీడియా అంత పెద్ద లేదు. ఐయామ్ టాకింగ్ అబౌట్ 93, 92, 94, అప్పుడింత 95 ఆ టైం అప్పుడు టీవీ ఇంత కూడా వెరీ రేర్. ఎక్కడో ఒకళ్ళ ఎక్కడ? ఇంట్లో హ్మ్. ఉంటే గొప్ప. సో, ఒక అవేర్‌నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఓకే. లైక్ ఇదొకటి. నెక్స్ట్ మందు తాగడం గురించి, తర్వాత ఇట్లా అప్పట్లో ఎయిడ్స్ చాలా అవును. భయంకరంగా అవును. ఇది ఉండేది. దాని మీద అవేర్‌నెస్ క్రియేట్ చేసుకుంటూ ఇచ్చేసి అట్లా అది లోపలున్నది. ఓకే. అలాగే ఎప్పుడు స్కూల్స్‌లో ఏదైనా కాంపిటీషన్స్ అంటే ఈ డిబేట్ కాంపిటీషన్, స్పీచెస్ స్కూల్‌లో ప్లెడ్జ్ నేనే చెప్పేవాడిని అప్ హ్మ్. టు 10థ్ క్లాస్ వరకు. ఇట్లా అన్నమాట. సో, స్టేజ్ ఫియర్ లేదు. అట్లా ఇది అంటే ఇంటర్నల్‌గా ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉంది అని అనను గానీ, బట్ చెప్పాను కదా! ఈ షార్ట్ ఫిల్మ్స్ వల్ల పిల్లలు లోపలున్న ఆ కళాకారుడిని బయటకి నిద్రపోతున్న లాగడం. కళాకారుడిని నిద్రపోతున్న సింహాన్ని కాకుండా సింహాన్ని కళాకారుడిని కళాకారుడిని లేపారు లేపారు. బయటికి. ఓకే. సో, అలాగా హైదరాబాద్ రావడం. హ్మ్. అక్కడేంటంటే మనం చేసిందల్లా యాక్టింగ్. ఇక్కడికొచ్చాక తెలిసింది అమ్మో! వి ఆర్ నథింగ్. మనం నేర్చుకోవాలి అని ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు తెలీదు. నాకెవరు ఐడియా నోబడీ. లేదండి. హ్మ్. ఎవరు ఐడియా లేదు. ఇక్కడికొచ్చాక కూడా ఒక 1 ఇయర్ ఒక అంటే జాబ్ లాగా చేసుకుంటూ హ్మ్. అది నా కంపెనీయే నేను వేరే వాళ్ళకి సేల్ చేసేసాను. వాళ్ళదే ఇక్కడ బ్రాంచ్ కిందని పెట్టి అకామిడేషన్ అది ఆయనదే. నాకేదో మంత్లీ సాలరీ అంటే సెక్యూరిటీ లేకుండా మనం ఇక్కడికొస్తే అంటే ఆ మంత్లీ సర్వైవల్. అవును. లేకపోతే మనం గూడా అందరిలాగా ఆ బ్రాకెట్‌లోకెళ్ళిపోతాం. హ్మ్. కృష్ణానగర్ కష్టాల కష్టం. బ్రాకెట్‌లోకి. బై గాడ్ ఓకే. గ్రేస్ ఆ బ్రాకెట్‌లో ఎప్పుడు పడలేదు. హ్మ్. సో, అలాగా తర్వాత మా గురువుగారు రాజా రాంబాబు గారని ఈస్ హ్మ్. ఫ్రమ్ థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈస్ ఎ గోల్డ్ మెడలిస్ట్. హ్మ్. ఆయన దగ్గర ఓనమాలు దిద్దించారు. ఓకే. తర్వాత పిల్లలండి. మై టీచర్స్ ఆర్ ఆల్ 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 యంగ్‌స్టర్స్. హ్మ్. వాళ్ళు నేర్పించారు నాకు. ఓకే. నేచురల్‌గా ఎట్లా ఉండాలి యాక్టింగ్. ఫాదర్ నాన్న ఎలా ఉంటాడు. అండ్ అన్నిట్లికన్నా ఇది అంటే ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. నా ఇన్‌స్పిరేషన్ మా నాన్న. అంటే ఎస్పెషల్లీ నాకు మిడిల్ క్లాస్ అంటే కొంతమంది చెప్తా ఉంటారు. "సార్ మీ అబ్బాయి వచ్చాడు సార్ చూసి మాట్లాడండి సార్" అంటారు. కొడుకుని ఏ నాన్న చూసి మాట్లాడు. మా నాన్నని నేను చూసాను. నేను మా ఇంట్లో మా మావయ్యల్ని, మా బాబాయిల్ని వీళ్ళందరిని చూసాను అబ్జర్వేషన్. ఇలా ఇలా చూస్తారు కదా! వచ్చి రాగానే ఏదో మిడిల్ క్లాస్‌ది ఎలా ఉంటదంటే మన 'చంద్రమోహన్' గారు కొడుకుతో చేసే కాంబినేషన్‌లా 'టామ్ అండ్ జెర్రీ' కైండ్ ఆఫ్ ఉంటది. ఇలా పేపర్ చదువుకుంటున్నట్టు వచ్చి, "ఏమేవ్ నీ కొడుకొచ్చాడు." హ్మ్. "ఏ నీ కొడుకేనా? నీ కూడా కొడుకే కదా!" ఆ! అంటే అదొక ఇది ఉంటది. అలాగే సర్కాస్టిక్‌గా ఏదైనా మాట్లాడేటప్పుడు గూడా నీ కొడుకు అలాగా, నీ కొడుకు ఇలా చేసాడని అదేదో ఒక కంప్లెయింట్ చెప్పినట్టు ఉంటది. హ్మ్. సో, అవి ఎక్కువ యుటిలైజ్ చేసాం. పిల్లలు నాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళంతా హ్మ్. ఫస్ట్ నాకు ఆపర్చునిటీ అంటే త్రూ బంచిక్ బబ్లు. హ్మ్. సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మనకు పెద్దగా సరైన ఇది రానప్పుడు నాకు బంచిక్ బబ్లు. తన ఛానెల్‌లో యూట్యూబ్ ఛానెల్‌లో కెరియర్ స్టార్ట్ చేశాను. అలాగే తను నాకు ఇప్పించిన ఆపర్చునిటీ 'పెళ్లిగోల'. పెళ్ళికొండ. 'పెళ్లిగోల' సీజన్ 2లో హీరోయిన్ ఫాదర్ చేశాను. 9 ఎపిసోడ్‌లో ఆల్మోస్ట్ లైక్ ఈచ్ ఎపిసోడ్‌లో 10 మినిట్స్ పైన అంటే అన్నీ ఓటీటీ సీరీస్ కదా! హ్మ్. అందులో ఒక
ఈచ్ ఎపిసోడ్లో 10 minutes అబౌవ్ ఉంటుంది. టోటల్లీ ఫ్యామిలీ డ్రామా, ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆహుతి ప్రసాద్ గారు టచ్ ఉన్న క్యారెక్టర్ అది. బాగుంటుంది, అది మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత బబ్లు తర్వాత పక్కింటి కుర్రోడు, తర్వాత వైరల్లీ వీడియోస్, వైరల్లీ అందులో కూడా తేజ అని, శోభన్ అని, తర్వాత చంద్రగిరి సుబ్బు అని చెప్పి ఆయన జంజాల గారి కామెడీ చాలా బాగుంటుంది. తర్వాత వైవా స్టార్టింగ్ లో ఏదో చిన్న ఇది నుంచి వైవా ఎండింగ్ టైంకి నేను మెయిన్ గా ఉండేలాగా స్టోరీస్ వచ్చాయి. తర్వాత షణ్ముఖ్తో చాలా సాంగ్స్ అవి చేసాం. నాకు షణ్ముఖ్ ఈవెన్ వైజాగ్ నుంచి కూడా బాగా పరిచయం. దాంతో వీడియోస్ చేశాను. అట్లాగే ఫస్ట్ ఆల్మోస్ట్ తమిళాల్లో ఆల్మోస్ట్ అందరు క్రియేటర్స్తో చేశాను. అప్పుడు ఇట్ ఈస్ టాప్ లీడింగ్లో ఉండేది. సో దగ్గరగా ఆల్మోస్ట్ ప్రతి వారం ఏదో ఒక వీడియోలో ఉండడం, ఆడియన్స్కి రీచ్ అవ్వడం, అలా యూట్యూబ్ నుంచి మళ్ళీ సిరీసెస్ నుంచి సినిమా, ఇప్పుడు కాస్త పెద్ద సినిమాలు, పాన్ ఇండియా లెవెల్ సినిమా సలార్, తర్వాత ఇంకొక పాన్ ఇండియా సినిమా రాబోతుంది గేమ్ చేంజర్. తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొక పెద్ద సినిమా ఉంది, డేట్స్ ఇచ్చారు. సో ఈ సక్సెస్ కి రావడానికి ముందు అంటే అటు ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇటు హైదరాబాద్ కి మీరు ఒకరే వచ్చి నేను ఒక్కడే వచ్చాను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. సో అటు అంటే ఒక జాబ్ మానేసి అక్కడ బిజినెస్ వైండప్ చేసేసి హైదరాబాద్ కి రావడం, ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ ఒక న్యూగా మళ్ళీ ఒకటి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉండింది? అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆయన పేరు రాజు కటారి. ఒకరోజు మార్నింగ్ ఏదో జాగింగ్కి వెళ్తున్నప్పుడు అంటే మనకేంటి కావాలి అనే దాని మీద ఎక్కడో ఒక టాపిక్ వచ్చింది. సో మీకేం కావాలి అనే దాని మీద ఏదో సమ్ డిస్కషన్ వచ్చింది. థాట్లో ఓకే, నేను ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ దీన్నే రికగ్నైజేషన్, దీన్నే ఏదో అనుకుంటున్నాం కదా, ఇంతకన్నా పెద్దది ఎక్కడుంది అంటే ద ఫైనల్ డెస్టినీ ఈజ్ హైదరాబాద్. సో అక్కడ ఉంటే ఎప్పుడో రేర్గా ఒక షూట్ ఒక ఇది ఉండేది. సో అప్పుడు అది ఒక అనదర్ ఇన్స్పిరేషన్ కమింగ్ టు హైదరాబాద్. ఇక్కడికి వచ్చాక చెప్పాను కదా, ఒక 1 year కొంచెం సర్వైవల్కి నాకు మిస్టర్ మురళి అల్లూరి ఈజ్ మై ఫ్రెండ్. మేము కలిపి జాబ్ చేసాం, తర్వాత పార్ట్నర్స్ కింద కూడా చేసాం. తర్వాత ఐ సోల్డ్ ద కంపెనీ టు హిమ్. తను వల్ల ఇక్కడ నేను ఏదో బ్రాంచ్ అది స్టార్ట్ చేసి తన సపోర్ట్ వల్ల ఒక 1 year నేను ఆయనకి అంటే బిజినెస్ వైజ్గా నేను కొంత హెల్ప్ చేసి పెట్టాను. సో ఆయన వల్ల నేను ఒక 1 year ఇబ్బంది లేకుండా, ఆ 1 yearకి మనకంటూ కొంత రికగ్నైజేషన్ వచ్చింది, అంటే సమ్ ఆపర్చునిటీస్. ఓకే. అయితే జనరల్గా ఇండస్ట్రీలో ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక అవకాశం దొరకడం అనేది చాలా కష్టం. సో ఆ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు ఏదన్నా ఒక ప్రొడక్షన్ హౌస్కి కావచ్చు, లేకపోతే ఒక ఆఫీస్కి కావచ్చు వెళ్ళినప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు? అంటే జనరల్గా మీరు అవకాశం అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని, కొత్తగా తీసుకునే వాళ్ళని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా. అంటే ఎక్కువ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవండి. ఒకే ఒక్క చోట ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ఏదో ఆఫీస్కి అనమాట. నాకు బేసిక్గా ఉన్న అలవాటు ఏంటంటే, అమ్మాయిల్ని తల్లి బుజ్జి కన్నా అంటాను కానీ జెంట్స్ని చాలా మందిని ఎక్కువ ఏజ్తో సంబంధం లేదు, యంగ్ అయినా కూడా, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ ఎవరైనా, డిఓపి గారు కానీ డిఓపి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సార్ అని పిలుస్తాను. ఓకే. ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను, ఆడిషన్స్ అవుతున్నాయని ఏదో చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్ సారా, గుడ్ మార్నింగ్ సారా చెప్పారు. ఏంటి అన్నారు, ఆర్టిస్టా అన్నారు. అవును సార్ అన్న. ఇలా జస్ట్ లైట్ లెఫ్ట్ చిన్న ప్రొఫైల్ అనమాట. ప్రతి కూడా ఆర్టిస్ట్ అని ఇక వేసుకోండి, ఒక 2 వేసుకోండి. బాధ అనిపించింది, ఒక్క క్షణం బాధ అనిపించింది. అరే ఏంటి, వాళ్ళ ఇంట్లో నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, బాబాయ్ మావయ్య ఎవరో ఒకరు నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, మినిమం ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదే అని అనిపించింది. తర్వాత అనుకున్నా మేబీ ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్ దట్. తను ఆ అబ్బాయి యాటిట్యూడ్, ఆ పర్టికులర్ పర్సన్ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది, కానీ ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్ దట్ అని. బట్ దాన్ని ఒక ఇది కింద తీసుకున్నా, ఏమంటుంది అని, కసి. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ అది ఇస్తే మనకి ఎంతవరకు స్కోప్ ఉందో అనేది తెలీదు. ఏం చేద్దాం అనుకునేసరికి యూట్యూబ్ ఆపర్చునిటీస్, ఇది ఒక వీడియోలో చేయడంతో అదర్ వీడియోస్, అదర్ క్రియేటర్స్ అందరూ పిలవడం, అది మంచి రికగ్నైజేషన్ విత్, అంటే షార్ట్ స్పాన్, కరెక్ట్గా చెప్పాలంటే చాలా షార్ట్ స్పాన్లో హ్యూజ్ రికగ్నైజేషన్ తీసుకొచ్చింది. అంటే సినిమాల్లో చేసేదానికన్నా ఎక్కువ రికగ్నైజేషన్ తీసుకొచ్చింది. తర్వాత సినిమాలు. ఓకే. సో ఈ వెబ్ సిరీస్, ఓటీటీస్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రికగ్నైజేషన్ వచ్చేసిందండి.
సో బయటికెళ్ళినప్పుడు కొంచెం ఏమన్నా సంఘటనలు జరిగాయా? ఫన్నీ మూమెంట్స్ కానీ, లేకపోతే గుర్తుపట్టడము ఇలాంటివి ఏమైనా జరిగాయా? అయ్యో! ఇప్పుడు రికగ్నైజేషన్ వైస్‌గా చాలా బావుంటదండి. అంటే ఇది చేస్తది. ఎక్కడైనా చిన్న డిస్కంఫర్ట్ ఏంటంటే, వాళ్ళు హాయ్ అనో, హలో అనో విష్ చేస్తే పర్వాలే. కొంతమంది ఏం చేస్తారంటే అలా చూస్తూ ఉంటారు. ఆళ్ళైతే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు. లేరా అరే ఈయన ఆయనేరా అని ఇలా మొబైల్ తీసుకొని. అంటే వాళ్ళు కొంచెం ఎక్కడో ఫియర్ అవుతారు. ఓకే. అంటే ఆయన అమ్మో! ఇది కదా! అంటే మనం ఎట్లా ఉంటామంటే, మనం కూడా ఒక నార్మల్ పర్సన్ అనే సంగతి వాళ్ళకి తెలీదు. మేబీ ఎక్కడైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎవరినైనా ఏదైనా విష్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అయ్యుండొచ్చేమో. అలా చూస్తూ ఉంటారు. నాకేంటంటే ఇప్పుడు ఫారినర్స్ చూడండి మనం వాళ్ళ వైపు చూస్తే నవ్వుతారు. అవును. అట్‌లీస్ట్ మన వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తే మనం రియాక్ట్ అవుతాం. వాళ్ళు ఏదో అనుమానంగా ఏదో దొంగని చూస్తున్నట్టుగా లేకపోతే ఇంకెవరినో ఏదో అనుమానాస్పదంగా చూస్తా ఉంటే వి కెనాట్ రియాక్ట్ ఏదో మీరేదో అనుకుంటున్నారు అది నేనే అని మరీ వరస్ట్‌గా ఇట్ లుక్స్ వెరీ ఆడ్ కదా! అవును. అంకుల్ మీరు యూట్యూబ్ కొంతమంది అడుగుతారు. అంకుల్ మీరు యూట్యూబ్‌లో ఉంటారు కదా! యూట్యూబ్‌లో ఎందుకుంటాను? మా ఇంట్లో కదా ఉంటాను నేను. ఓకే. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తాడా అనేది వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే. బట్ ఓకే. ఇప్పుడు ఆ కోణం దాటింది. అంకుల్ మీరు 'సలార్‌లో' చేశారు కదా! అంకుల్ మీరు 'గాడ్ ఫాదర్‌లో' చేశారు కదా! అంకుల్ మీరు 'జాతిరత్నాల్లో' చేశారు కదా! యెస్. అది కొంచెం ఒక అంటే ఆర్టిస్ట్‌లో యూట్యూబ్‌కి సినిమాకి ఆ చేంజ్ చూసాను నేను. ఓహ్! సినిమాని కొంచెం అంటే కొంచెం హై లెవెల్‌లో చూస్తారనేది అంటే మూవీ ఆర్టిస్ట్‌కి యూట్యూబర్ కన్నా కూడా మూవీకి ఇంకా చాలా ఇది. బట్ బేసికల్‌గా టు ఎండ్ ఆఫ్ ద డే మూవీ కోసమే ఏం కష్టపడినా ఈ గ్రౌండ్ వర్క్, ఈ R&D, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఓటీటీ వాటెవర్ ఇది మొత్తం చేసింది సినిమా కోసమే. ఓకే. నౌ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాకి ప్యారలల్‌గా ప్రత్యామ్నాయంగా ఓటీటీ వచ్చింది. డైరెక్ట్‌గా థియేటర్ కాకుండా ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అందులో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో గెట్టింగ్ గుడ్. ఓకే. సో ఈ వెబ్ సీరీస్, ఓటీటీస్ చేస్తున్నప్పుడే మూవీ ఆఫర్స్ వచ్చాయా? లేకపోతే ప్యారలల్‌గా అండి. చిన్న చిన్న ప్యారలల్‌గా. వేషాల నుంచి స్టార్ట్ అయిందండి ఇది. చిన్న చిన్న వేషాల్స్ నుండి అంటే నేను సినిమాలు స్టార్టింగ్ అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' ట్రాక్ ఉండదు. తర్వాత సినిమా 'భరత్' అని నేను తర్వాత ఏవో అలాగా చాలా సినిమాల్లో అంటే కంపెనీ ఆర్టిస్టులు అంటారు. ఈ ఏమంటారు దాన్ని మెయిన్ ఆర్టిస్ట్‌కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్స్‌కి వెనకాతల జూనియర్ ఆర్టిస్టులకి బిఫోర్‌గా ఈ మధ్యలో కంపెనీ ఆర్టిస్ట్స్ అని ఉంటారు. సో అలా వెళ్ళి నిలబడడం, కూర్చోవడం. ఈ మెయిన్ ఆర్టిస్టులు వెనకాతల లేదు ఏదో సాంగ్ మౌంటేజ్‌లో వాళ్ళతో ఏదో మాట్లాడుతూ మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది ఇది అని ఏదో చెప్తా ఉంటారు. మనం వెళ్ళడం, అది పెర్ఫార్మ్ చేయడం, రావడం అంతవరకే. డైలాగ్ ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఎక్కడైనా పడితే ఒకటి రెండు పడొచ్చు కానీ ఆ ఇదిలో మనకి పెద్దగా ఏమి రాలే. బట్ ఆ చిన్నదాన్ని కూడా చూసి బికాజ్ ఆఫ్ యూట్యూబ్ పీపుల్ యూజ్డ్ అంకుల్ మీరు ఆ సినిమాలో ఆ సాంగ్‌లో మీరు ఉంటారు కదా! ఉన్నాను బాబు. నేనే వెతుక్కున్నాను అనుకున్నానా? నీకు కూడా కనపడ్డానా? అని మనసులో ఒక చిన్న ఫీల్ ఉంటది కదా! ఓకే. సో బేస్‌మెంట్ స్ట్రాంగ్ ఉంది. బేస్‌మెంట్ స్ట్రాంగ్ ఉంది. ఓకే. సో మూవీస్‌కి చేస్తున్నప్పటికి అండ్ ఓటీటీస్‌కి అండ్ ఎవ్రీథింగ్ వర్క్ ఒకటే అయినా సరే చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. సో ఆ డిఫరెన్స్ మీకు తెలిసిందా? వర్క్ పరంగా కావచ్చు లేకపోతే అంటే నేను యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కడో తెలియని ఒక చిన్న ఫియర్ ఉండేది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సింగిల్ కెమెరా అందరూ తెలిసిన వాళ్ళు ఉండేవారు. టక్ 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 ఇదంతా కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మాస్టర్స్, వైట్స్ అంటే కొంచెం డిఫరెంట్ మేకింగ్ ఇదిలో ఉండేది. సో కొంచెం ఇనిషియల్ డేస్‌లో చిన్న ఫియర్ ఉండేది. తర్వాత దాన్ని కూడా మనం అలవాటు చేసుకుని అక్కడ కూడా అంటే ఎక్కడైనా మనం ఏంటంటారు దాన్ని ఆ ప్లే గ్రౌండ్‌ని మనం రెడీ చేసుకోవాలి. కో ఆర్టిస్ట్‌తో బిఫోర్‌గా మనం మాట్లాడుకోవడం, చేయడం. అంటే ఇప్పుడు మీతో సీన్ ఉందనుకోండి. మేడం ఏంటండి బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇది అని. నేనండి నా పేరు సతీష్ సరిపల్లి ఇంటర్వ్యూస్ చేసుకోవడం. సో దట్ సడన్‌గా అక్కడికి వెళ్ళేసరికి ఈవిడ మీ సిస్టర్ లేకపోతే ఈవిడ మీ భార్య, మీ అబ్బాయి, మీ అమ్మాయి అంటే అది రాదు కదా! కొంచెం ఆ చిన్న అది క్రియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చినప్పుడు పలానా క్యారెక్టర్ చెయ్యాలి అని ఏమన్నా ఉందా? లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యొచ్చు అని అనుకున్నారా? అదేం లేదండి. చెప్పాను కదా! స్క్రీన్ మీద కనపడాలి సినిమా మీద. నా ఫస్ట్ సినిమా నేను శైలజ 2015 జాన్యువరి జగదంబ థియేటర్‌లో స్క్రీన్ మీద నన్ను 70mm స్క్రీన్ మీద చూసుకుని అది కొంచెం ఉంటది సమ్ బిజినెస్ ఉంటది. డ్రామా ఉంటది. మొత్తం అంతా ఎడిట్‌లో పోయి ఒక సాంగ్‌కి బిఫోర్‌గా ధన్య బాలకృష్ణ ఫాదర్ చేశాను.
ఒక సాంగ్కి లీడ్కి బిఫోర్గా వెనకాతల ఒక పెళ్లి బట్టలు వేసుకుని ఒక పర్సన్ కనపడతాడు. అది ఎవరు ఏంటి అనేది అక్కడ ఏం ఎస్టాబ్లిష్ అవ్వదు. బట్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్న సినిమా నేను శైలజ 2015లో. తర్వాత ఇక్కడికి వచ్చాక మనకు ఎక్కువ వచ్చినవి ఫాదర్ వేషాలు వచ్చాయి ఎక్కువ. బాగుంది అనిపించింది నాకు కూడా. అంటే వైజాగ్లో ఉన్నప్పుడైతే ఏజ్ బాగా తక్కువ, ఆల్మోస్ట్ నేను 44-43 టైం అప్పుడు ఇది చేశాను. చిన్న చిన్నవి ఎప్పుడో రేర్గా చేశారు. ఇక్కడికి వచ్చాక ఇనిషియల్గా కూడా అంటే యూట్యూబ్ వరకు ఓకే, కానీ బయట సినిమాకి ఒక ఫాదర్ వేషానికంటే అంటే మెచ్యూరిటీ కానీ లుక్లో చేంజ్ కానీ, ఇప్పుడు నా హెయిర్ స్టైల్ ఉంది నార్మల్గా, అప్పుడు స్టార్టింగ్ డేస్లో నా బ్లాక్గా ఉండేది, ఈవెన్ కలర్ వేసేసేవాడిని, కాస్త అటు ఎక్కడైనా వైట్ వస్తే బర్గండీ కానీ ఏదైనా. తర్వాత అలా వదిలేసా, ఇట్ బికెమ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఇది ఇప్పుడు ఇంకా ఇది యాక్టింగ్లో కూడానండి, ఏదో అంటారు కదా, అనగనగలాగా మతి సహించునుండు తినగ తినగ వేమ తీయనుండు అని. యాక్టింగ్ కీప్ ఆన్ డూయింగ్. మనం ఒకే పనిని బాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే విల్ బికమ్ మాస్టర్ అనే టైప్లో. అంటే అంత ఇది ఈ ఫాదర్ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ చేయగా మంచి, అంటే దాని మీద ఒక ఎక్స్పర్టైజ్, సార్ ఇలా చేయనా అని అడిగే, అంటే డైరెక్టర్, అంటే ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లు వాటిలో, సినిమాల్లో అట్లా ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయడం. చిన్న సినిమాల్లో కూడా సార్ ఇది ఇక్కడ ఇలాగా ఈ బిజినెస్ చేయనా సార్ అంటే వాళ్ళు బాగుంది అనిపిస్తే వాళ్ళకి ఓకే అంటారు, లేదు సార్ యాజ్ ఈజీగా మనం అనుకున్నట్టుగా వెళ్ళిపోదాం సార్ అని అంటారు. సో అది వచ్చింది. ఎక్కువ ఫాదర్ కింద యాక్సెప్ట్ చేశారు. నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు గెస్ చేయడం కష్టం లేండి. చెప్పండి పర్వాలేదు. అప్పుడే 44 అని చెప్పారు కదా మీరే. 50+. నేను 45. 45 కంప్లీటెడ్ రేపు ఏప్రిల్ కి 46. ఓకే. సో ఫాదర్, కానిస్టేబుల్, ఇట్లా డాక్టర్, లాయర్, ఎస్పెషల్లీ పోలీస్ ఎక్కువ పోలీసెస్ వస్తున్నాయి. ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ, లేకపోతే ఒక కానిస్టేబుల్, ఒక ఇన్నోసెంట్, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, ఎమోషనల్, ఇవి ఎక్కువ వస్తున్నాయి. బేసికల్లీ మీరు సీరియస్ పర్సన్ అంటే అంటే లేదండి, నార్మల్ ఇలాగే ఉంటారు బయట కూడా, జోరుగా, సరదాగా అందరితో అట్లా. సో ఇంత జర్నీలో మీరు ఇట్లా యాక్ట్ చేస్తున్నారు, ఓటీటీలో, వెబ్ సిరీస్ లో, యూట్యూబ్ లో, ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నా వైఫ్ రూపాదేవి, నాకు 2 పిల్లలండి, సహస్ర, సహన. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇది అయిపోతుంది. చిన్న పాప 10th క్లాస్. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంటే ఇంత బాగా చేయగలుగుతున్నాను, నేను యాక్ట్ చేయగలుగుతున్నాను. అంటే కోఆపరేషన్ అండి, ఎస్పెషల్ ఆర్టిస్ట్ అంటే ఒక్కొక్కసారి ఆడ్ టైమింగ్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేవడం, ఉదయాన్నే కాఫీ పెట్టి మనకంతా రెడీ చేసి పంపించడం. అలాగే ఈవినింగ్ లేట్ అవర్స్లో ఒక్కొక్కసారి వస్తుంటాయి, ఒక్కొక్కసారి 2 షూట్లు, ఒక్కొక్క రోజు 3 షూట్లు కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో వెరీ లేట్ అవర్స్, లేకపోతే నైట్ షూట్కి వెళ్తాం, ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు వస్తుంటాం. అంటే కాల్ షీట్లో డిఫరెంట్ కాల్ షీట్లు ఉంటాయి, డే కాల్ షీట్ అని, ఆఫ్టర్నూన్ కాల్ షీట్ అని, నైట్ కాల్ షీట్ అని, ఇలాగా. సో మనల్ని అన్ని రకాలుగానే బేర్ చేస్తూ సపోర్ట్, మంచి సపోర్ట్ ఫ్రమ్ మై వైఫ్. ఓకే. సో ఇప్పుడు మూవీస్ లోకి వచ్చిన తర్వాత, అంటే మీకు ఇప్పుడు అటు మంచి మంచి స్టార్స్ తోటి పడ్డాయి కాంబినేషన్స్ అన్ని. రీసెంట్ గా మిస్టర్ పోల్శెట్టి, అవునండి, సాలార్. సలార్. సో వీళ్ళతో వర్కింగ్ కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? మిస్టర్ అండ్ మిస్సెస్ పోల్శెట్టి సినిమాకి వెళ్తే హీరో అండి నవీన్ పోల్శెట్టి. హీస్ జమ్ అండి, ఇంకా ఇంతకన్నా ఏం చెప్పలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ జాతిరత్నాలు చేశాను. జాతిరత్నాలు సినిమా దగ్గర 5 days 6 days కలిపి చేసాం. ఈ సినిమా షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు కూడా హీ రికగ్నైజ్డ్ మీ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మనకు అందరూ ఏదో అంటారు కదా, సీఎం గారు నాకు తెలుసు, పిఎం గారు నాకు తెలుసు, పిఎం గారు మనకు తెలుసో తెలియదు కానీ వాళ్ళు తెలుసు అంటే అట్లా చెప్పుకుంటాం కదా. సో కలిపి వర్క్ చేసినా వాళ్ళు బోల్డెన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా ఆయన గుర్తుపెట్టుకునే వాళ్ళ పలకరించడం చేయడం చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా బాగా చెప్పుకోవాల్సింది స్వీటీ అండి. అస్సలు దేవుడా, వాళ్ళ అమ్మ నాన్న ముందుగానే ఊహించి స్వీటీ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది అండి. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. నాకు పూరి గారిది ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను నేను, తనకి అనుష్క అని పేరు పెట్టింది పూరి గారి అని చెప్పారు. తర్వాత అమ్మ నేను కూడా, అంటే బేసిక్గా అమ్మాయిలనే నేను తల్లి బుజ్జి కన్నా అంటా తప్ప ఎవరిని మేడం, ఒక వైఫ్ క్యారెక్టర్స్ కొంచెం ఏజ్ పెద్ద ఉంటే మేడం అండి మేడం అని పిలుస్తా. ఈ యంగ్ ఏజ్ వాడిని
తను చూస్తే నాకెవరు మా పిల్లల్లో మా చిన్న పిల్ల ఎస్పెషల్లీ తను చాలా నాటీగా ఉంటుంది, కొంచెం నెమ్మదిగా. ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ అల్లరి చేస్తే కొడతానంటే, కొడతారా ఇప్పుడు అంటది, అంత నాటీగా. నాకు తను చూసిన ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఆవేళ నవీన్ గారు షూట్ ఏదో జరుగుతూ ఉంటే నేను ఏదో డాక్టర్ క్యాబిన్లో కూర్చున్నాను, తను కూడా స్వీటీ కూడా తను అక్కడికి వచ్చి కూర్చొని. ఇక కొంచెం పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనం అక్కడ నుంచి నిష్క్రమించినంత ఉత్తమం లేదని వెళ్ళిపోతుంటే ప్లీజ్ 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 సిట్ డౌన్ అని. తను ఏదో ఫుడ్ తింటుంటే, స్వీట్స్ ఏదో ఫుడ్ తింటుంటే షీ ఆఫర్డ్. అసలు అలా చూస్తున్నంతసేపు నేను అనేసా కూడా, మిమ్మల్ని నేను అమ్మ అని పిలుస్తాను అంటే, యా యూ కెన్ కాల్ మీ అని. నిజంగా చెప్పాను కదా, నా పిల్లల్ని చూసినట్టే అనిపించింది. అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో చేసిన ఈ పిల్లలైతే ఏరా తల్లిగాడు వచ్చి రాగానే టక్కని హ్యాక్ చేసుకుంటారు, బంగారు తల్లి హవర్ యూ నాన్న, బంగారం హవర్ యూరా, ఇట్లా ఎలా ఉంటుందో అట్లా అనిపించింది. దట్ వాస్ ఒక ఏమంటారు దాన్ని, ఒక లైఫ్ టైం మెమరీ నాకు ఆ మూవీ. కమింగ్ టు సాలార్, పాన్ ఇండియా మూవీ. సాలార్ సినిమా గురించి చెప్పాలి అంటే, ఇది మేము కొంచెం ఎండ్ లో చేసాం, స్టార్టింగ్ స్టేజ్ లో కాదు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ప్యాచ్ వర్క్స్ లో చేసాం. దీనిలో నాకు ఆపర్చునిటీ రావడానికి కారణం రామిరెడ్డి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటారు, హీస్ ద వన్. సడన్ గా ఫోన్ చేసి, సార్ మీకు పలానా డేట్ ఖాళీ ఉందా అని అడిగారు. ఉందండి అన్నాను. సార్ సలార్ మూవీకి అన్నారు. సలార్ మూవీ నిజం చెప్పండి సార్ అని అంటే, ఆయన అన్న మాట ఇంకోటి ఏంటంటే, సార్ ఇంతకన్నా ముందు కూడా నేను వేరే క్యారెక్టర్కి మిమ్మల్ని అడిగాను, మీరు సార్ నాకు వినిపించకపోయి ఉండాలి, సలార్ అనే మాట వినిపించకపోయి ఉండాలి సార్ సలార్ అని చెప్తే పరిగెత్తుకొస్తాను సార్ ఇది ఏమంటారు దాన్ని, మీరు బెంగళూరులో చేస్తుంటే ఇక్కడ నుంచి సలార్ అని గట్టిగా వినిపిస్తే ఇక్కడ నుంచి పరిగెత్తుకొద్దును సార్ అన్నాను. లేదండి, మేబీ ఎక్కడో కమ్యూనికేట్ గ్యాప్లో నాకు వినపడకపోవడమే ప్రాబ్లం అయి ఉంటుంది అనుకున్నా. వెళ్ళాం. ఇట్ వాజ్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ షూట్ అండి. వాట్ ఎవర్ ద బిట్ యాజ్ ఇట్ ఈస్గా ఏది షూట్ చేస్తారో అదే ఉంది. అండ్ ఫస్ట్ ఒక ఎన్ని టేక్స్ అయ్యి, ఒక 3 టేక్స్ అనుకుంటా. అసోసియేట్ డైరెక్టర్ వచ్చి ఆయన చెప్పారు, సార్ ఇట్లా ఉండాలి చెప్తున్నాం. లేదు మళ్ళీ ఏదో కరెక్షన్ చెప్పారు, వస్తున్నారు. తర్వాత డైరెక్టర్ గారు ప్రశాంత్ నీలి గారు అసలు వెరీ కూల్ అనమాట. ఒక డైనమిక్ పర్సనాలిటీ. ఒక చిన్న షార్ట్, ఒక టీ షర్ట్ వేసుకుని వచ్చి, హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాను. నాకు ఇక్కడ నుంచి నాకు యాజ్ ఇట్ ఈస్గా టోటల్ స్టార్టింగ్ నుంచి భయం కావాలి అన్నారు. ఆ భయం దగ్గరే తేడా వచ్చింది. డైలాగ్ ఎవ్రీథింగ్ మనం చేసిన 4 సార్లు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాం, కానీ ఆయనకి ఫియర్ ఎక్కడి నుంచి కావాలి అనే దాని మీద ఆయన చెప్పారు. చెప్పగానే ఇమీడియట్గా రెడీ, ఓకే సార్ అన్నాను. ఫోన్ తీసుకున్నా, డైలాగ్ చెప్పాను. చెప్పగానే మళ్ళీ వచ్చారు దగ్గరకు వచ్చి, సార్ బాగా వచ్చింది, కెన్ వీ గో ఫర్ ఏ బెటర్ టేక్, మీరు ఇంకా బాగా చేస్తారు అని నాకు అనిపించింది అన్నారు. సార్ ఓకే సార్ అన్నా. మళ్ళీ తీసుకుని ఇమీడియట్గా ఇంకా ఆయన నాకు నాది ఇక్కడికి రాలేదు, ఏం చెప్పలేదు, షార్ట్ ఓకే అన్నారు. హాయ్. కానీ నేను మాత్రం ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యేదాకా టెన్షన్ పడ్డా. ఇంత పెద్ద సినిమా లైక్ F3 మూవీలో ఆల్మోస్ట్ ఒక పెద్ద ట్రాక్ ఉంటుంది నాకు, సంపత్ గారికి, ఆలీ గారికి, మన గోపరాజ్ రమణ గారికి, ఇట్లా వీళ్ళందరికీ కలిపి ఒక పోలీస్ స్టేషన్లో ఒక ట్రాక్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. మొత్తం థియేటర్లోకి వెళ్ళి చూసేసరికి ఏమీ లేవు. లిటరల్గా అసలు కళ్ళల్లోంచి నీళ్లు. నా పక్కన నేను, నా వైఫ్, మా అత్తగారు మూవీకి వెళ్ళాం. మా ఆవిడ ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు, తుడుచుకో అన్న ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇదిగో తుడుచుకో, జరుగుతుంటాయి అలాగా. లేదు అయిపోయింది, వచ్చేస్తుంది, నెక్స్ట్ వస్తుంది. అలా థియేటర్ చూస్తున్నాను నేను. రాలేదు సినిమా అయ్యేసరికి. మొత్తం ఎడిట్లో ట్రాక్ లేపేశారు. బాధ అనిపించింది. అలాగా మరి ఇంత పెద్ద సినిమా కదా. కానీ ఆ వేళే చెప్పారు, సార్ డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చెప్పిస్తాం, కొంచెం మన వాయిసెస్ అన్ని బేస్ వాయిసెస్ ఉంటాయి అలాగే అన్నారు. సో డబ్బింగ్ పిలవలే. టెన్షన్. సినిమా రిలీజ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మెసేజ్లు. నాకు నిద్ర పట్టలేదు రాత్రి. సలార్ ముందు రోజు యూఎస్ఏలో ప్రీమియర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఏమైనా రేపు పెడతారు కదా, పెట్టలేదండి అంటే పోయి ఉంటుంది సీను. పోన్లే ఏం చేస్తాం, మనకి దేవుడు ఇంతే రాత రాసాడేమో, సడన్గా వచ్చింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనుకున్నాం, బట్ అంత లేదు అనిపించింది. బట్ మార్నింగ్ 4 o'clock నుంచి ఫొటోస్ పెట్టడం మొదలుపెట్టారు. అస్సలు మళ్ళీ ఇంకో భయం ఏంటి, ఫోన్ కాన్వర్సేషన్ కదా, అవతల వాళ్ళు ఇంకొక డైలాగ్ మందో డైలాగ్ ఫోన్లో పెడితే అయిపోయింది కదా, ఉన్న డ్యూరేషన్ చాలా తక్కువ కదా అని భయపడ్డా. కట్ చేస్తే మొత్తం మన ఏదైతే సీన్ యాజ్ ఇట్ ఈస్గా తీసారో అదే సీన్ ఉందంట.
అది చెప్తేనే నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఎస్. అండ్ అంటే ఎంతమంది ఫోన్లు, ఎంతమంది స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిటిలో నేను వాళ్ళు ఫోటో తీయడం, నాకు పంపించడం. ఇక అసలు మేఘాల్లో Cloud9లో అంటారు కదా, అలాగా మేఘాల్లో వచ్చేసింది. దాని తర్వాత కూడా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్టింగ్ ఇప్పటిదాకా నాన్న వేషాలు ఇవన్నీ చేసి స్మూత్గా సాఫ్ట్గా చేసింది. ఫస్ట్ టైం ఒక ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, అది కూడా లీడ్ టు సమ్ నెక్స్ట్ సీన్స్కి, అసలు మెయిన్ థీమ్కే సీన్కి లీడ్ కదా. దానివల్ల చాలా ఇది వచ్చింది. అండ్ ఆపర్చునిటీస్ చాలా బాగా ఆఫ్టర్ సలార్. ఓకే. సో చాలా మంచి ఆపర్చునిటీస్. ఆఫ్టర్ సలార్ చాలా ఎస్ ఆపర్చునిటీస్ ఎస్ వచ్చాయి. ఎస్ ఐ కెన్ ఓకే. నా గ్రాఫ్ బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలార్ గ్రాఫ్ బాగా డ్రాస్టిక్గా బాగా హైలో ఉంది. ఓహ్! అండ్ సూపర్. సలార్ అయిపోగానే గేమ్ చేంజర్లో చాలా మంచి వేషం చేశాను. హ్మ్. ఒక 1 పేజీ డైలాగ్స్ ఉంటాయి. హ్మ్. మైసూర్ వెళ్ళి చేసి వచ్చాను. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఓకే. ఇప్పుడు దగ్గరగా రిలీజ్కే ఒక 70 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, మంచి మంచి ప్రాజెక్ట్స్. ఓకే. అంటే హైయెస్ట్ 40 మినిట్స్ దగ్గర నుంచి చెప్పుకుంటే లీస్ట్గా ఒక 10 నిమిషాలు అట్లాగా 70 ప్రాజెక్ట్స్. అటు వెబ్ సిరీసెస్ ఒక 10 ఎన్నో వెబ్ సిరీస్ ఉంటాయి, మిగిలినవన్నీ సినిమాలే. అందులో ఓకే. మీడియం బడ్జెట్ ఉన్నాయి, పెద్ద బడ్జెట్ ఉన్నాయి. ఓకే. సో జనరల్‌గా ఒక ఆర్టిస్ట్‌కి ఒక సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఆ భయం ఉంటుంది. ఎడిటింగ్‌లో ఎక్కడ మొత్తం ట్రాక్ పోతుందో అని చెప్పేసి. సో అది మీరు ఎఫ్3లో ఫేస్ చేశారంటే ఇంకా చాలా విషయాల్లో ఏమైనా జరిగిందా? అంటే మిగతా ప్రాజెక్ట్స్‌లో కూడా జరిగాయా ఏమన్నా ఇట్లాంటివి? అది చెప్పాను కదా, నేనే రాజు నేనే మంత్రిలో కూడా హ్మ్. తేజ గారు ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకున్నారండి. ఓకే. దట్ వాస్ దిస్ థింగ్. భరత్ అని నేనులో కూడా చిన్న చిన్న ట్రాక్స్ ఉన్నాయి. అంటే అట్లీస్ట్ క్లోజెస్ అది ఇది కనపడతాం. అసలు కట్ చేస్తే ఎక్కడ కనపడలేదు. 2 ఓకే. సినిమాలు అదే పరిస్థితి. సో అంటే ఇక్కడ ఎడిటింగ్‌లో తీసేసింది ఒక ఎత్తు అయితే, అంటే మనం యాక్ట్ చేసిన దానికి పేమెంట్స్ విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే పేమెంట్స్ లేదండి. తీసుకోవడంలో గాని లేదండి. బై గాడ్ గ్రేస్ ఐ యామ్ బ్లెస్డ్. పేమెంట్స్ ఇప్పటి వరకు విషయంలో ఎక్కడ ప్రాంప్ట్‌గా అనుకున్నది అనుకున్నట్టుగా. సీన్ చేసింది ఎడిటింగ్‌లో కట్ అయినా అట్లా పేమెంట్ మాత్రం ఏం కట్ లేదండి. అవ్వలేదు. సినిమాలకి ఏం సంబంధం లేదు. డేలో మనం ఒక్కొక్కసారి మీకు ఎలా అవుతుందంటే హ్మ్. షూటింగ్‌కి వెళ్ళి సాయంకాలం దాకా ఖాళీగా కూర్చుని వచ్చేసినా కూడా మీ పేమెంట్ మీకు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనమేం మంత్లీ కాదండి, ప్యాకేజ్ కాదండి. అవును. సో షెడ్యూల్. డేకి ఎన్ని డేస్ అని బ్లాక్ అని కంపెనీస్ ఎట్లా ఉంటాయి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి. సార్ ఈ తారీఖు నుంచి నాది వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5th నుంచి 13th వరకు యూవి క్రియేషన్స్ డేట్ బ్లాక్ చేసుకున్నారు. సో అంత ముందుగా ఓకే. అడ్వాన్స్డ్గా ముందుగా చెప్పుకుంటారు. ముందు రోజు మేనేజర్ ఫోన్ చేసి లొకేషన్ ఇక్కడ ఇన్ని గంటలకు విత్ మేకప్ ఉండాలని చెప్తారు. కాల్ షీట్ ఏంటి, ఉదయం కాల్ షీటా, అదే డే కాల్ షీటా, లేకపోతే ఆఫ్టర్నూన్ కాల్ షీటా, నైట్ కాల్ షీటా, ప్రతిదీ మనకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. చాలా ప్రాపర్ ఇదిగా ఉంటుంది, ప్రాపర్ రిసీవింగ్ ఉంటుంది, ప్రాపర్ రెస్పెక్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఆ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. ఓకే. సో ఈ యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి లావణ్య త్రిపాఠి గారితోటి మీరు వర్క్ చేస్తున్నారు. అవునండి. సో ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్? లావణ్య త్రిపాఠితో 3 సినిమాలు చేశాను. ఫస్ట్‌ది A1 ఎక్స్‌ప్రెస్. ఒక పెద్ద హీరోయిన్‌కి నేను ఫాదర్ క్యారెక్టర్ చేయడం అదే. అందులో సింగిల్ కింగలం సాంగ్‌లో ఉంటాం. తర్వాత ఇంకొక సాంగ్‌కి లీడ్, ఒక చిన్న సీను, వేరే 1, 2 సీన్స్ ఎడిట్‌లో ఏదో జాగింగ్ సీన్స్ అవి ఇవి సందీప్ కృష్ణ గారు వచ్చి ఏదో ఫాలో చేసేవి, ఇవన్నీ కొన్ని సీన్స్ ఉన్నాయి. అవన్నీ ఎడిట్లో ఇదయ్యాయి. బట్ ద ఫస్ట్ పెద్ద హీరోయిన్‌కి నేను ఫాదర్ చేశానంటే లావణ్య త్రిపాఠి. అండ్ తను కూడా ఇందాక చెప్పాను కదా, మా పిల్లల్లాగే అనిపిస్తుంది నాకు. అందులో కూడా ఇలాగా అంటే డైలీ ఆల్మోస్ట్ 5 days కదా, ఇట్లా నేను ఇలా అమ్మా అని చెప్పానమాట. వావ్ అంటే నీతో ఒక సెల్ఫీ తీసుకోవాలమ్మా అంటే అలాగే అంకుల్, అలాగే డాడీ, సారీ అలాగే డాడీ అంది. లాస్ట్ రోజు తనే గుర్తు చేసింది, డాడ్ యూ సెడ్ విల్ టేక్ ఎ సెల్ఫీ అని. తనే సెల్ఫీ తీసింది. చాలా హ్యాపీ. ఓకే, బేసిక్ ఎవరైనా ఆర్టిస్ట్ చేసినప్పుడు సరదాగా ఉంటారు, బాగానే ఉంటారు. కట్ చేస్తే నేను ఇంకో ప్రాజెక్ట్ చేశాను పీపుల్ మీడియాలో, దట్ ఈస్ అబౌట్ టు రిలీజ్. అందులో నేను డాక్టర్, షీఈస్ పోలీస్ ఆఫీసర్. అక్కడ హాయ్ అంకుల్ హౌ ఆర్ యూ అని పలకరించింది. అంటే వాళ్ళు అందుకనే పెద్ద ఆర్టిస్టులు కదండి, పెద్ద హృదయం, మంచి వాళ్ళ పెద్దతనం అనేది నాట్ విత్ సౌండ్, నాట్ విత్ క్యారెక్టర్ పెద్దవి చేయడం వల్ల కాదు, బై హార్ట్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అందువల్లే అని. కట్ చేస్తే థర్డ్ ఫిలిం ఓటీటీ సిరీస్ రేపు February 2nd
హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది 'మిస్ పర్ఫెక్ట్' అని. ఓకే. అందులో అభిజిత్‌కి ఫాదర్ చేశాం. సారీ, అభిజిత్‌కి ఫాదర్ చేశాం. నేను, రూపలక్ష్మి గారు ఫాదర్ అండ్ మదర్ చేశాం. ఆ షూట్‌కి వచ్చినప్పుడు హీరోయిన్ అన్నారు కానీ ఎవరు అనేది క్యారివాన్ మీద కూడా చూసాం, పేరేం రాసిలా. కట్ చేస్తే వచ్చి చూస్తే లావణ్య. తను ఇలా వచ్చి హాయ్ అంకుల్, ఇన్ దిస్ ఆల్సో యువర్ మై డాడ్ అంది. అదేంటిది, ఇలాంటివి నేను చెప్పాలి కదా, నా దగ్గర నుంచి కావాలి కదా రియాక్షన్ అనుకున్నా. యా, దిస్ ఈస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ రైట్ అని అన్నారు. అంటే నేను చెప్పాను కదా, వయసు చిన్నదైనా కూడా వాళ్ళ సంస్కారానికి మన నమస్కారం అంటారు చూస్తారా, ఎస్, అది చాలా గొప్ప ఇది అండి. అంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేసాం అనుకోండి, సార్ మీతో ఇది 4వ ప్రాజెక్ట్ సార్ అని చెప్తే ఓకే, వెరీ నైస్, గుడ్ అంటారు నార్మల్గా. బట్ అంత ఇది అనేది నిజంగా భలే అనిపిస్తుంది. ఈవెన్ సందీప్ కిషన్ గారితో కూడా ఏమన్న తర్వాత సార్ నన్ను ఎక్కడో వైజాగ్లో ఎక్కడో ఒకసారి రోడ్ మీద మామూలుగా ఏదో బీచ్ రోడ్లో ఎక్కడో చూసారు, ఆయన ఏదో షూట్ నుంచో లంచ్ బ్రేక్లోనే వెళ్తా నన్ను చూసి ఇక్కడ ఎప్పుడో కలిసినప్పుడు లాస్ట్ టైం మీరు అక్కడ నేను బీచ్ రోడ్లో చూసింది మిమ్మల్నేనా అని అడిగారు. అంటే ఎంత ఇది అనిపిస్తుంది అంటే ఆలోచించండి. దట్ వాజ్ గ్రేట్ దిస్ థింగ్. అయితే ఇంకా ఇండస్ట్రీలో మనం మాట్లాడుకోవాలంటే సాయి కుమార్ గారితో మీ అనుబంధం. కుమార్ గారు నాకు ఇండస్ట్రీలో దేవుడిచ్చిన అన్నయ్య. అన్నయ్యనే పిలుస్తారా? సార్ అని పిలుస్తా, అన్నయ్య అని పిలుస్తా. ఆయన మాత్రం తమ్ముడు అని పిలుస్తారు. తమ్ముడు అని పిలుస్తారు, ఇలా భుజం మీద చేస్తారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమా జోరుగా హుషారుగా, అనుప్రసాద్ గారని, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఆల్మోస్ట్ 8 years జర్నీ నాది. ఆయనది షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఆయనతో మొత్తం అన్ని చేసుకుంటూ, ఆయన ఆస్థాన ఆర్టిస్ట్ని. ఆయన ఏం చేసినా సతీష్ గారు మన దాంట్లో క్యారెక్టర్ ఉంది, ఇన్ని రోజులు ఉంటుంది అని ఫోన్ చేసి చెప్పేసేవారు. అంతా ఇది ఉండేది. సో ఆ సినిమాలో దగ్గర ఒక 3 pages సీను, కొంచెం నావే ఆయన ఫ్రెండ్, కొంచెం హార్ష్గా మాట్లాడాలి. ముందే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చారు, టక. ఆయన ఆల్రెడీ చెప్పారట సాయి కుమార్ గారికి, సతీష్ గారని మంచి ఆర్టిస్ట్ అండి, మా ఆస్థాన ఆర్టిస్ట్, మాకు చాలా ప్రాజెక్టులు చేశారు. అది కట్ చేస్తే సాయి కుమార్ గారు, రోహిణి గారు వచ్చారు. బైక్ ఇలా దిగి ఇలా చూసి డైలాగ్ చెప్పారు. చూస్తే ఆయన కళ్ళల్లో ఇలా చూస్తున్నా, ఫేస్ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్తే ఎర్రగా అయిపోతుంది కదా, అలా అయిపోయింది. ఇంకొకసేపు కళ్ళు చూస్తే ఏమవుతుందో అని భయం వేసి ఇలా కళ్ళు దించాను. అక్కడ మానిటర్ దగ్గర నుంచి ఆయన ఇలా బుర్ర ఎత్తారు. నేను ఇలా చూసి అన్నా, అంటే చెప్పలేకపోతున్నాను అనే దాన్ని కేవలం భావాలతోనే ఎదురన్నది. ఆయన గబగబా దగ్గరికి వచ్చి సార్ భయపడుతున్నారు అన్న. భయపడడానికి ఏముంది, భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళి, ఏం తమ్ముడు, ఆవేళ స్టార్ట్ అయింది తమ్ముడు, ఏం తమ్ముడు నేనే పెద్ద పులినా అంటే బేసిక్గా కొంత ఎవరైనా ఆర్టిస్టులు ఆయన స్థాయికి ఏమయ్యా ఎలాంటి వాడిని తీసుకొచ్చారేంటయ్యా అనేయచ్చు. అవును. బట్ ఆ ఎంకరేజ్మెంట్ పక్క ఇలా భుజం మీద తీసుకెళ్ళి, ఏం తమ్ముడు, నేను ఇంకా చిన్న ఆర్టిస్ట్ని, కెమెరా లెన్స్ని బట్టి ఆర్టిస్టులు ఉన్నారు చాలా మంది, అలా వర్క్ చేసేవాళ్ళు అది ఇది అన్న. కట్ చేస్తే 2 నిమిషాల్లో మళ్ళీ వచ్చాం, ఫట్ మొత్తం సీన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయనతో ఒక 4 days షూట్ ఆ సినిమాకి అయింది. ఇమీడియట్గా కట్ చేస్తే గాలివాన వెబ్ సిరీస్లో సత్యనారాయణ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు, అందులో ఈయనతో మన రాధిక గారితో అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అక్కడ బాగా మంచి జర్నీ, అక్కడ రోజు కలిసినప్పుడల్లా బాగా మాట్లాడడం చేయడం అది ఇది. నేను ఎంతమంది ఉన్నా వెళ్ళి కాళ్ళకి దండ పెడతా, 1000 మందిలో ఉన్నా కూడా వెళ్ళి సార్ అంట, తమ్ముడు ఏంటంటే. తర్వాత మొన్న ఇంకొక సినిమా ఏదో చేసాం, అట్లా దగ్గర ఇప్పటికి ఒక 5-6 ప్రాజెక్ట్స్ చేసాం. వెరీ 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 గ్రేట్ పర్సనాలిటీ. సో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు అన్న దగ్గర నుంచి ఒక పాన్ ఇండియా మూవీ వరకు జర్నీ సాగింది. సో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. సో అంటే ఇప్పటివరకు చాలా హ్యాపీ మూమెంట్స్ చెరిష్ చేసుకున్నారు ఇప్పుడు. సో బాధపడి కొంచెం అమ్మా అనుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఎందుకంటే నేను ఇక్కడే ఒక పాయింట్ చెప్తానండి. నేను ఏదో చదువుకుని ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటే టార్చర్, అమ్మ బాస్ టార్చర్ పెట్టేస్తున్నాడు, బాధపడిపోతున్నాం. మనకిష్టమైంది చేస్తున్నాం అండి, మనకిష్టమైంది చేస్తున్నాం. ఏజ్ కానీ ఏజ్లో నేను రిస్క్ తీసుకున్నాను. ఆ రిస్క్ అంటే మేబీ నా డిజైర్ స్ట్రాంగ్గా, నా చుట్టూ ఉన్న పీపుల్ స్ట్రాంగ్గా, నాకు ఆ సపోర్ట్ బాగా ఇది అవడంతో నా డిజైర్ వెళ్ళటకి ఫుల్ఫిల్ అయింది. నేను ఆర్టిస్ట్ అవ్వాలని, నా పెద్ద స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలనే కోరిక నుంచి ఈవేళ
ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండని ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా లెంత్ వేషం, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేయాలి కదా అనే ఒక వర్షన్కి వచ్చింది. సో మనకి ఇష్టమైందండి ఏముంటే సమ్ టైమ్స్ ఆర్ట్ టైమింగ్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు, ఓటీటీ సిరీస్లు, చిన్న సినిమాలకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ అది అంత ఇదిగా ఉండదు. నేనేంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్ అండి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అది రెస్పెక్ట్ కానీ ఎనీథింగ్, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్, అక్కడ నుంచి ఏది చిన్న పిసరు లేకపోయినా యూ విల్ బి హర్టెడ్. నేను అసలు అది లేదు నాకు. నాకు ఎక్స్పెక్టేషన్సే లేవు. గో విత్ ఫ్లో. అంటే నేను ఐఎమ్ ఏ మెంబర్ ఇన్ ఆర్గనైజేషన్ కాల్డ్ జేసీఐ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. దానిలో నేను జేసీఐ విశాఖ వ్యాలీ అని ఒక లామ్ అంటాం దాన్ని, ఒక చాప్టర్కి ప్రెసిడెంట్ చేశాను. స్టేట్ లెవెల్ ఆఫీసర్ చేశాను. నేను ఐఎమ్ ఏ ట్రైనర్. నేను హ్యూమన్ రిలేషన్స్ ఒకటి, హాస్పిటాలిటీస్ ఒకటి, తర్వాత ఎంటర్ప్రెనర్స్ దాని మీద నేను చాలామందికి అంటే లైక్ ఎలీప్, ఎల్ఈడి ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఈనాడు వసుంధర వాళ్ళు, ఎస్ఎంఈ వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వీటికి ఎంటర్ప్రెనర్స్కి లాస్ట్ ఇదిలో నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక రోజు 1 day సెషన్, 2 days సెషన్ ఇచ్చేవాడిని. ఇట్స్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్. సో నేను చెప్పేది అదే, ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే యాటిట్యూడ్ అండి. దీన్ని ఇంకొక రకంగా చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ వెళ్తున్నాను, అమ్మా పెట్రోల్ బంక్లో మనం వెళ్ళేసరికి దగ్గరగా 10-20 మంది ఉంటారు చూడు అనే ఒక డిసప్పాయింట్మెంట్లో వెళ్తే, 10-20 మంది కాదు, ఖాళీగా ఉండే టైంలో కూడా మీ ముందు 5 ఉన్నా, అరే చూడు నేను చెప్పాను కదా 10 అన్నానా 5 ఉన్నారు, అదే వెళ్ళేది ఎవరు, సతీష్ చూడు, వాడు ఆ ముందు వాడు ఇలా కంప్లీట్ చేసుకుని, సార్ మీరా సార్ రండి సార్, కొట్టు సార్ పెట్రోల్ కొట్టు అంటాడు అని మనం వెళ్ళాం అనుకోండి, యూ విల్ ఫౌండ్ హార్డ్లీ 1 or 2 or 0. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్, మనలోనే ఉంది ఇది, అంతే కదండి. అది 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 చూస్తాను నేను. అండ్ నేను లైఫ్లో ఇంకొకటి ఏంటంటే బాగా నమ్మింది, నేను నేర్చుకున్నదండి, అది చెప్పాను జేసీఎస్లో నేర్చుకున్నాను నేను. లైఫ్లో అందరూ చేసేవి కామన్గా 2 ఉన్నాయి, బట్ నా సూత్రాలు 3 అండి: లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్. లైఫ్లో అందరికీ ఈజియెస్ట్ నేర్చుకోవడం ఎవరికైనానండి, ఎస్పెషల్లీ పెద్ద ఏజ్ వాళ్ళకి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకోవడం అంటే ఇప్పుడు నాకు ఆండ్రాయిడ్ ఫోన్ ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను నేను. మరి నాకు ఒకప్పుడు రాదే, ఇప్పుడు వచ్చు. టెక్నాలజీకి తగ్గట్టుగా మౌల్డ్ అయిపోవడం, మనం అప్డేట్ అవ్వడం, చేయడం. ఈ మధ్యలో ఉన్నదండి చాలా డెలికేటెడ్ థింగ్, అన్లెర్నింగ్. అంటే మనం ఎప్పుడో నేర్చుకున్న దాన్ని మర్చిపోయి కొత్తగా నేర్చుకోవడం. ఎట్లుంటుందంటే మా రోజుల్లో ఎవరికి కావాలి మీ రోజుల్లో, ఇప్పుడు ఈవేళ వచ్చేవాళ్ళంతా యంగ్ డైరెక్టర్స్, వాళ్ళకి ఇది ఎలా అయిపోతుందంటే నాకు అంతా తెలుసు, నాకేంటి గాడిద గుడ్లే అనే ఒక వర్షన్ ఉంది అనుకో. గో విత్ సమ్ ఫ్రీ స్పేస్, ఫ్రీ మైండ్తో, ఫ్రీ ఇదితో వెళ్ళినప్పుడు అసలు అంటే మౌల్డింగ్ అవర్ సెల్ఫ్ అండి, అది చేంజ్ అనమాట. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అండి. క్యారెక్టర్ కోసం నా ఏజ్ 50, 60 వాళ్ళు ఏం చూపిస్తారో అది, బట్ నేను ఐ విల్ బి యంగ్, వాళ్ళకి ఈక్వల్గా ఉంటాను, అంత యాక్టివ్గా ఉంటాను. సో వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను బర్డెన్ ఫీల్ అవరు. బాబాయ్ గారు, మేడం ఒక 2 క్లోజులు ఉన్నాయి, అది అయిపోయాక మనం మీ క్లోజులు తీసుకుందాం ఓకేనా అండి అంటారు. బ్రహ్మాండంగా అబ్బాయి కూర్చుంటాను నేను, రిలాక్స్, రెడీ అంట. అంతేగాని లేదా నన్ను పంపించేసేయండి సార్, మనం షూటింగ్ ఎంజాయ్ చేస్తాం, షూటింగ్కి వెళ్ళడమే ఇష్టపడతాం, షూటింగ్ లొకేషన్లో ఉండడం ఎక్కువ ఇష్టపడతాం, దానికి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. చెప్పాను కదా అయిపోయింది కదా నాది పంపించేస్తే బాగుంది, ఏం చేస్తావు ఇంటికి వెళ్ళి. షూటింగ్ లొకేషన్లో ఉండడం, షూటింగ్ ఫుడ్ తినడం బ్లెస్డ్ అండి. ఎంత అదృష్టం పెట్టుబుట్టుంటే తప్ప అదృష్టం అందరికీ దొరుకుతుంది. అండ్ నెలలో 20 నుంచి 25 రోజుల పాటు షూటింగ్ ఫుడ్డే తినే అదృష్టం దేవుడు ఇచ్చాడండి. అంటే అంతా సరస్వతి కటాక్షము, పరమేశ్వరుడు కటాక్షం, నటరాజస్వామి కటాక్షం అది ఉంది. దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి. అదే ఇష్టం లేనిది బర్డెన్గా ఫీల్ అయ్యేది, మనకి ఇష్టం లేనిది మన చేత ఎవరైనా ఇష్టపడి చేసేదానికి మనం కష్టం కింద ఎప్పుడు ఫీల్ అవ్వడానికి లేదు. ఎవరు అసలు నాకు ఎక్కడ నెగిటివ్గా ఆ రకంగా ఎప్పుడు నేను ఎక్కడ బాధపడింది కూడా లేదు, చిన్న పిసరు కూడా. ఓకే. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కొత్తగా ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలి అనుకుంటే ఏం చెప్తారు? అయిపోయి అంటే తెలియాలి కదా చాలా మంది. అంత టోన్ అయితే కాదు కానండి, చెప్పాను కదండి ఒకటి లైఫ్లో నేను అంటే ఎట్లా చెప్తే ఫీల్ అవుతారో తెలియదు. నేను వచ్చి
అక్కడ ఇక్కడ కాదండి, కృష్ణానగర్లో సినిమా, కృష్ణానగర్ సరౌండింగ్స్లో మీరు ఇక్కడికి వెళ్ళి ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటే ఒక ఇద్దరు మాట్లాడుకునే టాపిక్స్ సినిమా అండి. టీ కొట్టు ఆయన కదిలిస్తే, కొంచెం పరిచయమే కదిలిస్తే, ఒకప్పుడు నేను ఏదో ప్రయత్నం చేశానండి, ఇప్పుడు ఏదో టీ కొట్టు పెట్టుకున్నాను. సో ఈ సరౌండింగ్స్లో అంటే కృష్ణానగర్ సరౌండింగ్స్లో సినిమా ఉందండి, సినిమా వాళ్ళు ఉన్నారండి. సో ఇక్కడ ఉండాలి. ఇక ఒకటి ఏంటంటే ఇక నా చావు ఇక్కడే, అంటే నేను ఇక్కడ చచ్చిపోతే ఒరే ఈయన ఎక్కడో చూసామే మొన్న, ఈడు ఆ మధ్య ఏదో ఆర్టిస్ట్ కింద ప్రయత్నాలు చేశాడని ఎవరిని పిలవక్కర్లే, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి, బాబు ఇక్కడ మాకు ఏదో ఒక అతను ఏదో అనాథ అతను చూడడానికి కొంచెం ఆర్టిస్ట్లా ఉన్నాడు, ఈయన శవాన్ని తీసేయండి అనో లేకపోతే పోలీస్ స్టేషన్కి ఫోన్ అన్నా చేయిస్తే చాలు. అలా ఉండాలి. అంతేకాని వచ్చాము, వారం రోజులు 4 ఆఫీసులు తిరిగేసాము, ఏం ఆపర్చునిటీస్ రావట్లేదు, సినిమా ఇండస్ట్రీ వేస్ట్, అబ్బే ఇక్కడంతా మాయా ముస్కి పుసాను, ఇది ఎక్కడ లేదండి. అన్నీ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసాం, డిగ్రీ కంప్లీట్ చేసాం, రా 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 నా పక్కన కూర్చో అని ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేగా. దానికి దేర్ ఇస్ ఏ ప్రాసెస్ కదా, చదువుకోవాలి ఒక ఇదిలో, దానికి సంబంధించిన స్కిల్స్ ఇది. ఇప్పుడు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంతమందికి క్యాంపస్లో సెలక్షన్స్ అవుతున్నాయి? బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదుగా. వాళ్ళు ఊరు వదిలేసేసి బీటెక్ కంప్లీట్ చేసిన వదిలేసి అమీర్పేట వస్తున్నారు, క్రాష్ కోర్సు ఇంకో కోర్సు చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోని యూఆర్ సెలెక్టెడ్ అంటలేదుగా, విల్ కమ్ బ్యాక్ టు యూ, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఉద్యోగానికి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇది రంగుల ప్రపంచం అండి, అందరికీ ఇష్టపడే ప్రపంచం అండి, ప్రతి వాళ్ళు ఆ లైమ్ లైట్లో ఉండాలి అనుకునే ప్రపంచం అండి. ప్రతి వాళ్ళని మీరు కలపండి, 100 మందిని కలపండి, మొగమాటానికి ఎవరో ఒకళ్ళిద్దరా అదే ఈ సినిమాలు అవన్నీ మనకి పడవండి అనే మాట మాట్లాడతారు. అది కూడా లోపల ఇంకొకటి ఉంటుంది, ఇష్టపడిన వాళ్ళు. ఆఖరికి రోడ్డు మీద షార్ట్ ఫిలిం తీస్తుంటే కూడా ఆగి బండి ఆగిపోయి ఏంటిది ఎవరున్నారు, ఆర్టిస్టులు ఎవరున్నారు అని చూసేవాళ్ళే ఉంటారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎంత రంగుల ప్రపంచం అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్కి నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం, దీనికి కూడా అంతే. ఇప్పుడు మనం ఈవేళ ఏదో ఎఫర్ట్స్ పెట్టాం, 4 ఆఫీసులు తిరిగాం, పని అవ్వలే, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, మనల్ని మనం ప్రశ్నించేసుకోవడం. యాక్టింగ్, ఫస్ట్ యాక్టింగ్ దాకా రావాలంటే అంటే ఫస్ట్ మన దగ్గర ఒక యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎస్ మనం చేయగలం, నలుగురితో ఎట్లా బిహేవ్ చేయాలండి, ఇది సెట్లోకి వెళ్ళక ముందు అలాగే ఉండాలి, పిలవాలంటే సెట్లోకి వెళ్ళాక కూడా అక్కడ ఉన్న నలుగురితోని అన్ని రకాల 26 క్రాఫ్ట్లు మన అన్నదమ్ములు ఎవరి దగ్గర. ఇదండి ప్రపంచంలో, ఇది బాగుంటే ఎక్కడైనా బతికేయచ్చు అంతే. సో అలాగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో అందరితో రెస్పెక్ట్గా, అబ్బాయి పిల్లోడు వేషం పెద్దది కాకపోయినా నిలబడడానికి పిలిచినా కూడా మన యాటిట్యూడే, వాడు చాలా మంచివాడబ్బా, వాడిని పిలవాలి నెక్స్ట్ టైం. చెప్పాను కదండి. ఇంకా మన కష్టం ఎలా ఉండాలంటే, మా కష్టాలకి చిక్కకొచ్చు, రే ఏంట్రా ఇది ఎంత కష్టపడుతున్నాడు, చెయ్యి మా వీడికి కష్టాలు తీసేసి మొత్తం అన్ని సుఖాలు ఇచ్చేయా అని అనిపించాలి, అంతలా కష్టపడాలి. ఊరికినే ఏదో కదా సార్ రవితేజ గారు ఉన్నారండి, ఆయన సార్ మెయిన్ మెగాస్టార్ చిరంజీవి, దేవుడు నాకు, హీజ్ మై ఏమంటారు గాడ్ ఫాదరా. నాకు చాలా ఇష్టమైన, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన హీరో, ఆర్టిస్ట్. హీరో కూడా కదండి, ఆర్టిస్ట్, అది ఏమంటారు దాన్ని. అప్పుడు నేను ఈవేళ యూట్యూబ్లో నాన్న బాబాయ్ అట్లా అలాగా మన స్టార్, మెగాస్టార్, మనవాడు అందరివాడు, అంత ఇది ఎవరండి ఓన్ చేసుకునేవాళ్ళు. అలా కష్టపడినప్పుడు డెఫినెట్గానండి. ఇప్పుడు నేను 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాతో వర్క్ చేసిన కుర్రోళ్ళు 2వ ఏడాది క్లియర్, 3వ ఏడాది క్లియర్, 3వ ఏడాదికి 2వ ఏడాది కొత్త వాళ్ళు వచ్చారు. 6.5 ఏళ్ల జర్నీలో అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరున్నారా అంటే, మొన్న ఎప్పుడు ఏదో అకేషన్లో ఫోన్లు చేస్తే, సార్ నేను ఫ్యామిలీ బర్డెన్స్లో వచ్చేసి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ గుర్తుపెట్టుకుని ఫోన్ చేశారన్నారు. బట్ నేను స్ట్రగుల్స్ పడలేదనట్లేదు, అంటే బై గాడ్ గ్రేస్, అంటే ఫైనాన్షియల్గా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప చెప్పాను కదా, దీనికి అన్నపూర్ణ కటాక్షం మనకి ఎప్పుడూ ఉంది. ఈ విషయంలో నాకు బాగా సపోర్టు మా సిస్టర్, మా బావగారు, మా అమ్మగారు, మా మావయ్య గారు, వీళ్ళు నాకు 4 పిల్లర్స్. నాకు అంటే ఎలా ఉన్నావు ఏంటి అని ఎప్పుడు రెగ్యులర్గా అడిగేది, ఆ సపోర్ట్ చేసేది నాకు ఈ 4. ఓకే. నాన్నగారు పోయారు, సో నాన్న స్థానంలో మా బావగారు, నా చెల్లి, నా సొంత చెల్లి, మా మావయ్య గారు, మా అమ్మ, వీళ్ళు 4 నాకు 4 పిల్లర్స్ నా జీవితానికి. ఆల్వేస్ సపోర్ట్. ఓకే. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫీల్డ్ లోకి వచ్చారు, ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి, ఇలాంటి పాత్ర చేయాలి అని ఏమన్నా ఉన్నాయా మీకు డ్రీమ్స్ అట్లాంటివి? ఒక మాటలో చెప్పాలంటే
నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు, ఆవుతి ప్రసాద్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఏమండి తర్వాత చంద్రమోహన్ గారు, ఏమండి ఇలా ఈ ఈ ఈ- ఈ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళ అంటే ఎవరో ఒకళ్ళలాగా కాదండి. అంటే ఈయన వాళ్ళలా చేస్తున్నాడు వీళ్ళలా చేస్తున్నాడు అనేది రాకూడదండి. సతీష్ సరిపల్లి కంటూ ఒక మార్పు ఉండాలి. అండ్ ఇది చెయ్యలేదు అని ఉండకూడదు అనమాట. నేను పోయే లోపలిని ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ని కవర్ చేసి ఎస్ ఈరోజు తెల్లవారుజామున సతీష్ సరిపల్లి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సతీష్ సరిపల్లి గారు అప్పుడు చాలా మంది ఏమవుతుందంటే అప్పుడప్పుడు నేను చూస్తుంటా ఈవేళ ఎవరు అతను ఎవరు పోయారా అంటే ఫోటో అయ్యో బాబు ఈయన అయ్యో ఈయన బాగా తెలుసురా అంటాడు, పేరు ఊరు లేని ఆర్టిస్ట్. అలా కాకుండా ఈవేళ ఎవరు పోయారా అండి అంటే పేపర్లో దగ్గర నుంచి న్యూస్ ఛానల్ దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్ దాకా సతీష్ సరిపల్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోయాడు. ఇట్ ఈస్ నాట్ ఏ నెగిటివ్ వే, ఇట్ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే గుర్తు అంటే ఇప్పుడు చెప్పాను కదండి ఎట్లా అంటే నా పేరు, ఎందుకంటే నాన్నకి పేర్లు ఎక్కడ ఎవరు ఏ నాన్నని పేరు పెట్టి పిలవరు. చాలా మందికి నేను తెలుసు, యూట్యూబ్ ఫాదర్ గా నేను తెలుసు, మీరు బాగా చేస్తారండి బాబాయ్ అది ఇది అని చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడినట్టున్నారు. పేరు తెలియకుండా కాదు చెప్పాను. ఒక పెద్ద ఆర్టిస్ట్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి నేమ్ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఇందాక పేర్లు చెప్పా అట్లాగా ఆయన అయ్యో ఎప్పుడు రా ఏమైందిరా ఇది, అది కూడా బై గాడ్ గ్రేస్ ఏదో షూట్లో ఉండి షూట్ అయిపోయో ఈ ప్రాసెస్లోనే తాత వేషాల దాకా చేసుకుంటూ వెళ్ళాలని దిస్ ఈస్ మై అయ్యయ్యో హార్ట్ఫుల్ గానండి. ఇందులో అంటే ఏమంటే ఇవాళ కాకపోతే రేపు వీ డోంట్ నో, కాల్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. బట్ హ్యాపీగా మన డ్రీమ్కి బై ద టైం నా పిల్లలు నాకు ఏమంటారు దాన్ని, నేను అందరికీ చెప్తా ఉంటా, నేను ఎవరికి ప్రామిస్ చేయలే, బట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ మై వైఫ్, నేను నీకు జీవితాంతం నీతో ఉంటాను, నేను బాగా చూసుకుంటాను. ఆ ప్రామిస్కి నా భార్యతో ఉన్న ప్రేమకి ప్రతిఫలాలు నా పిల్లలిద్దరు. సో వీళ్ళిద్దరిని నాకు బాధ్యత ఉంది, వాళ్ళిద్దరిని చదివించి మంచి పొజిషన్లో పెట్టాలి. ఇది నా బాధ్యత. ఇది చేసుకుంటే అని ఇల్లు కట్టేయాలి బిల్డింగ్లు కట్టేయాలని కోరిక లేదండి, సంపాదించాలని ఆశ లేదండి. అంటే ఇప్పుడు ఇలాగే మాట్లాడతారండి అంటే నేనేం చేయలేను. అంటే నాకున్నది అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ చేయాలి, యాక్టింగే పూర్తిగా ఇంకా ఎండ్ వరకు. నా వైఫ్ పిల్లలను సెటిల్ చేసి ఇద్దరం హ్యాపీగా రిలాక్స్ గా ఉండాలి, ఇంతకన్నా జీవితంలో యాక్టింగే ప్రాధాన్యత. అవునండి, జీవితమే యాక్టింగ్. అవునండి. చాలా మంది మీరు నమ్మరు, నాకు కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు సార్ మీరు మాది రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయండి సార్, మీరు జస్ట్ రిఫరెన్స్ ఇవ్వండి సార్. లేదు సార్ నా మొహం చూస్తే ఎవరు కొనరు సార్, ఇదే చెప్పేవాడు. ఎందుకంటే మీరు ఒక్క దాని మీద ఫోకస్ చేయడం మానేసి ఒక 4-5 పంచాయతీలు పెట్టుకున్నారంటే దేనిలోని మీ బ్రెయిన్ పెట్టలేరండి. నేను ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చుంటా, పిల్లలతో టైం స్పెండ్ చేస్తా, వంటింట్లోకి వెళ్తా, వంట ఏదైనా చేసి సాయం చేసి పెడతా, ఇంతే. ఇల్లు 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 షూటింగ్, ఇల్లు షూటింగ్, ఇల్లు షూటింగ్. నాకేంట పిల్లలకి క్యారేజీలు నేనే పట్టుకెళ్తా. ఇప్పుడు కొన్ని అవి మిస్ అయిపోతే మళ్ళీ రావండి. ఎప్పుడో మన వాళ్ళకి చేసుకునే కాదు, మన పిల్లలకి మనమే చేసుకోవాలి, తప్పేముంది. సో టిపికల్ అంటే నా మెంటాలిటీ టిపికల్ మిడిల్ క్లాసే, నేను చేసే క్యారెక్టర్స్ ఎక్కువ అవే. అప్పుడప్పుడు భయం వేస్తుంటది ఏదైనా కొంచెం హెవీ రిచ్ క్యారెక్టర్స్ అది ఇచ్చేస్తే ఆ బాడీ లాంగ్వేజ్ అది ఇది. బట్ ఇట్స్ ఆల్ నేను ఆర్టిస్ట్ని, డైరెక్టర్స్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అది వచ్చు. మనం జింక మట్టి, సో దాన్ని బొమ్మ కింద డిజైన్ చేయడం అనేది దట్ ఈస్ డైరెక్టర్స్ దిస్ థింగ్. సో నెక్స్ట్ ఒక 70 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవునండి, 70 ప్రాజెక్ట్స్. సో 70 ప్రాజెక్ట్స్ కొంచెం అంటే మూవీస్ అండ్ అన్ని కలిపి వెబ్ సిరీస్ పెద్దవి ఓటీటీ, అంటే కన్యాశుల్కం అని ఒక సిరీస్ ఒకటి ఉంది, తర్వాత అది మిస్ పర్ఫెక్ట్ ఒకటి చెప్పాను. అట్లాగా కొన్ని ఓటీటీ సిరీస్ లెంత్ వేషాలు ఉన్నవి ఆహాకే వచ్చి ఒక 4 ఎన్నో ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చే ఉన్నాయి. సో ఫుల్ బిజీ షెడ్యూల్ ఇప్పుడు. రిలీజ్ కి వరుసగా ఉన్నాయి, అంటే ఇమీడియట్ గా రిలీజ్ అవుతాయా కొంచెం టైం తీసుకుంటుందా తెలీదు. పెద్ద సినిమాలు బాగా వస్తున్నాయండి, ఆపర్చునిటీస్ కంటిన్యూగా. సో ఆఫ్టర్ సలార్ అండ్ ఇది షూట్ కూడా చెప్పాను కదా, గేమ్ చేంజర్ కూడా చేసానని. ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే టాక్ అండి భలే, అది పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి, మన గురించి ఏదైనా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది.
అంతే. ఓకే. సో, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీ ప్రాజెక్ట్స్‌కి, మీ లైఫ్‌లో మీరు అచీవ్ చేయాల్సిన వాటికి, మీ బాధ్యతలకి అన్నిటికి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంకా సతీష్ గారు మీరు చెప్పినట్టు అందరి గుండెల్లోకి వెళ్ళిపోవాలి. నాది ఏం లేదండి. నేను కేవలం ఇష్టపడి వచ్చాను, కష్టపడుతున్నాను. నా కెరియర్ నేను ఈవేళ ఈ గ్రాఫ్ ఇలా పరిగెడుతుందంటే కారణమైన వాళ్ళు యంగ్‌స్టార్స్ అమ్మా. అంటే నా పిల్లల్లాగా అంటాను నేను. ఎందుకంటే అందరూ నాకన్నా చిన్నవాళ్ళే. నేను షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, వెబ్ సీరీస్ దగ్గర నుంచి ఈవేళ సినిమాలు చేయడానికి కారణమైన వాళ్ళు కూడా చాలామంది ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, వీళ్ళు ఈవేళ అసోసియేట్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కొంతమంది కో డైరెక్టర్స్ చేస్తున్నారు. వీళ్ళే ఆపర్చునిటీస్ ఇస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే వాళ్ళు చిన్నోళ్ళు కానీ ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ దెమ్. వాళ్ళ ప్రేమకి నేను అన్కండిషనల్ లవ్, దానికి నేను ఎప్పుడూ బానిసని కరెక్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ దెమ్ అండ్ హియర్. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ you, యూ ma. సో Thank మచ్ you so ఫర్ యువర్ much. వాల్యుబుల్ టైమ్.